చల్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ పరిధిలో ఉండేటువంటి చల్పూరు సంబంధించిన రైతులందరూ ఇక్కడ పంట పండించి ఇదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోసి నుంచి వడ్లన్నీ కూడా లోడ్ చేసి పంపిస్తారు. దాదాపుగా 15-20 రోజుల నుంచి కోసి ఇక్కడ పోసినటువంటి వడ్లు కూడా 2 లారీలు పోయినాయి. ఈ సెంటర్ నుంచి ఇప్పటిదాకా 2 లారీలే పోయినాయి. మొత్తం కూడా మాయిచర్ వచ్చింది, పైన ఎండ, ఒక పక్క వర్షం పడుతుందనే భయం రోజు ఉరుముతుంది. వాతావరణ శాఖ ఏమో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది. వడ్లు పోగా రైతులు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. ఇక్కడ కనీస వసతులు, తాగడానికి నీళ్ళు, మరి కనీసం చెట్టు అయితే ఉన్నాయి, 2-3 చెట్లు ఉన్నాయి, కానీ లేనటువంటి పరిస్థితులలో ఒక టెంట్ వేయాలి, అది కూడా లేదు. జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తుతలేడు. డిఎం గారికి ఫోన్ చేస్తేనేమో తొందరనే వస్తాయి లారీలు ఏటకెళ్ళి పెడతామని అంటున్నారు. ఇట్లా ఇదే సెంటర్ కాదు, నేను నాగారం పోయినా అదే పరిస్థితి, ఆదమ్నగర్ పోయినా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు మక్కలు వచ్చి ఒక్కొక్క చిట్యాల సెంటర్లో 100 ట్రాక్టర్లు ఉన్నాయి. మొగులపల్లిలో ఒక 100 ట్రాక్టర్లు నిన్నటికెళ్ళి 2 రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు రేగొండలు అట్లే ఉన్నది, మక్కలు పోతలేవు, వడ్లు పోతలేవు. నిన్న మంత్రులేమో సమీక్ష చేసి అంతా బాగానే ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, వాళ్ళకి ఇంత సమస్య తీవ్రంగా ఉన్నా వాళ్ళకి కనబడతలేదంటే నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట ఏముండదు. ఇప్పటికైనా తక్షణమే సెంటర్స్ అధికారులను, ఒక్కొక్క సెంటర్కి ఒక అధికారిని ఇన్ఛార్జ్ చేసి తక్షణమే వాళ్ళకి కావాల్సినటువంటి బారదాన్ని ఇప్పించడం, కప్పడానికి తార్పాలిన్ లేవు అవి కూడా ఇప్పించి తక్షణమే లోడ్ చేసి పంపించాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, 1 కిలో కటింగ్ లేకుండా మేము తీస్తామని చెప్పింది. ఇప్పుడు రైతుల చేత ఎంటీ పేపర్ల మీద సంతకాలు తీసుకొని లోడ్ చేస్తూ ఉన్నారు. రేపు వాళ్ళు ఏది రాస్తే గదానికి ఒప్పుకోవాలి. కిలోకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక 100 కిలోలకు 6 కిలోల దాదాపు 750 గ్రాములు కట్ చేస్తున్నట్టుగా వాళ్ళ లెక్క ప్రకారం అర్థమవుతూ ఉన్నది. ఇంత దోపిడీ విధానం మంచి పద్ధతి కాదు. ప్రజలకు ప్రభుత్వాలు, ఇక్కడ ఉండే జిల్లా యంత్రాంగం జవాబుదారీతనంగా ఉండాలి తప్ప ఇంత నిర్లక్ష్యంగా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మీరు అనుకుంటుండొచ్చు రైతులు ఏం చేస్తారని, వాళ్ళు అంటున్నాడు ఏం చేస్తారు మీరని రైతులు అడుగుతున్నారని. రైతు చెప్తాడు ఏడా ఆయన ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారు? కష్టపడి పంట పండించి 10 మందికి అన్నం పెడుతున్నారు. ఇదే ఇంత భారతదేశంలో 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో రైతే స్ట్రైక్ చేస్తే మనకు భోజనం ఎక్కడిది, మనకు బతికెక్కడిది? కాబట్టి రైతులను నిర్లక్ష్యం చేయడం, చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా పాలకులు, ఇక్కడ ఉండే జిల్లా యంత్రాంగం, జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మరి సివిల్ సప్లై అధికారులు కానీ ఈ విషయంలో తీవ్రంగా స్పందించి తక్షణమే ఇక్కడ ఉండే వడ్లను తీసేయాలి. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది మేలో ఉన్నాం. మరి ఎప్పుడైనా అకాల వర్షాలు పడతాయి ఈ మేలలో, మరి ఇప్పటికే తుఫాన్లని హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులు రోజు సగం నిద్రపోతూ ఉన్నారు, పావు నిద్రపోతున్నారు. వాళ్ళు పాపం ఎప్పుడు పడుకుంటూ భయపడుతున్నారు, భయంగా ఉన్నది. ఇంత ఆరుగాలం కష్టపడేటువంటి పంట మరి ఏది తడిస్తే ఎట్లా, మరి పోకుంటే ఎట్లా అని బాధతో ఉన్నారు. కాబట్టి తక్షణమే కొనుగోలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేరుగా కలిసి కూడా వారికి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ చేయకపోతే మాత్రం రేపు రోడ్డు మీద కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం జరుగుతుంది.